వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మన ఛానల్ ద్వారా మరి అనేక విషయాలన్నింటినో మనం తెలుసుకుంటున్నాం. పరిష్కార మార్గాలు కానీ అనేక ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఎన్నో తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ వస్తువులు ఏంటి, అసలు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసే వస్తువులు ఏంటో తెలుసుకుందాం. చాలా వరకు కొన్ని వస్తువుల్ని మనం ఇతరుల నుంచి తీసుకోవడం వల్ల కానీ కొన్ని వస్తువుల వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషం అనొచ్చు, లేదా ప్రతికూలమైన శక్తి అనొచ్చు. అనుకూలమైన శక్తి కాదు, ఇది ప్రతికూలమైన శక్తులు. అయితే ప్రతికూలమైన శక్తులు అనొచ్చు నెగిటివ్ ఎనర్జీని. ఈ రకంగా మరి కొన్ని వస్తువులమైన వాతావరణం కానీ ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. అదే నెగిటివ్ ఎనర్జీ. మరి నెగిటివ్ ఎనర్జీ సంబంధించిన వస్తువులు అసలు ఏంటో తెలుసుకుందాం. చాలా వరకు ఎవరికి కూడా మనం నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే హ్యాండ్ కర్చీఫ్స్ని ఎవరికైనా మనము ప్రజెంట్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుందట. పెన్స్ని, హ్యాండ్ కర్చీఫ్స్ని ఇవ్వకూడదట ఎవరికి. అయితే చాలా వరకు ఇతరులు వాడే వాచెస్ని మనం వాడడం వల్ల, అంటే వాచ్ని గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు మన టైం అది బాగున్నప్పుడు వాళ్ళకి వాచ్ని గిఫ్ట్గా ఇవ్వచ్చట. మన టైమే బాగాలేనప్పుడు వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం వల్ల మనం యొక్క నెగిటివ్ ఎనర్జీని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి వాచ్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన టైం అంతా బాగుంది, మనం హ్యాపీగా ఉన్నామంటే వాచ్ని గిఫ్ట్ ఇవ్వచ్చు. కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే బ్యాంక్స్లో ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత ఎవరి పెన్నో మనం అడిగి తీసుకుంటాము, తిరిగి వాళ్ళకి ఆ పెన్ను ఇవ్వము. వాళ్ళు క్యాప్ తీసి ఇస్తూ ఉంటారు, ఆ పెన్నుని మన దగ్గర ఉంచేసుకుంటాం. దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అదొక చాలా అంటే ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఇతరుల నుంచి పెన్ అడిగి తీసుకుని వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల, హ్యాండ్ కర్చీఫ్స్ని ఇవ్వడం వల్ల, అలాగే వాచెస్ని గిఫ్ట్ ఇవ్వడం వల్ల, అలాగే ఇతరుల పర్స్ని మనం దొంగలించినప్పుడు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యేది. నెగిటివ్ ఎనర్జీ వస్తువులు ఇవన్నీ కూడా ఇతరుల యొక్క మనీ పర్స్ని మనం దొంగలిస్తే దానివల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలామందికి దారిలో బంగారం దొరుకుతూ ఉంటుంది, కొంతమందికి ధనం దొరుకుతూ ఉంటుంది. దొరికింది కదా అని చెప్పి మనము స్వలాభానికి దాన్ని వాడుకోకూడదట. ఎందుకంటే దానివల్ల ఎవరైతే ఆ వస్తువుని పోగొట్టుకుంటారో వాళ్ళ యొక్క ఘోష మనకు వచ్చి తగులుతుందట. కాబట్టి బంగారం దొరికినా, ఏదైనా పర్సు దొరికినా, డబ్బులు దొరికినా ఏదైనా దేవుడు హుండీలో వేయటం కానీ, అంటే ఎవరిదో తెలియకపోతే, లేదా ధర్మకార్యాలకి దానాలు చేయటం కానీ, దాన్ని అలా చేసినట్టయితే ఆ నెగిటివ్ ఎనర్జీ కానీ ఆ దృష్టి దోషాలు కానీ మనకి చాలా వరకు తగ్గుముఖం పడతాయట. ఇంకా నెగిటివ్ ఎనర్జీ వస్తువుల్లో ఇతరులు వాడిన దుస్తుల్ని మనం వాడకూడదు. దానివల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఏం చేస్తుంటారు, ఇంట్లో 4-5 అక్క చెల్లెలు ఉంటే ఒకరు వేసుకునే డ్రెస్ ఒకరు వేసుకోవటం అలా చేస్తూ ఉంటారు. అంటే వేసుకోవచ్చు, ఉతికి వేసుకుంటే కొంత తగ్గుతుందేమో, ఉతకకుండా ఇతరులు వాడిన దుస్తుల్ని మనం ధరించడం. ఎందుకంటే అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఉదయాన్నే ఒక షర్ట్ వేసుకొని బయటకు వెళ్తారు అన్నయ్య గారు, తీసుకొచ్చి తగిలిస్తే మళ్ళీ తమ్ముడు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుందట. ఇతరులు వాడిన దుస్తుల్ని మనం ఉతకకుండా ధరించడం వల్ల ఇంకా నెగిటివ్ ఎనర్జీ. అలాగే ఇతరులు వాడిన దుస్తుల్ని కూడా ధరించకూడదు అని చెప్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం ఉతికేసి ఇస్తాము కాబట్టి అవి లేని వారికి ఇవ్వచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఇలాంటివి మీరు చూసుకోవాలి. అలాగే చాలా వరకు చిరిగిన వస్త్రాలని ధరించకూడదు. చిరిగిన వస్త్రాలని మనం ధరించకూడదట. చిరిగిన వస్త్రాలు ఇస్త్రీ చేస్తున్నప్పుడు కొంచెం కాలిన వస్త్రాలని ధరించడం వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా వచ్చి బెడ్ పైన, అంటే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి నిద్రించేటప్పుడు, బెడ్ పైన నిద్రించేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బెడ్షీట్ అయినా అట్లీస్ట్ ఇమీడియట్గా మనం మార్చినట్టయితే కొంతవరకు వాళ్ళ నుంచి వచ్చే ప్రతికూల శక్తులు మనల్ని ఆవగించకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. ఇవన్నీ పాటించడం వల్ల పాజిటివ్ ఎనర్జీతో మనం ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరుల దగ్గర అప్పు ఏదైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలట. చాలా వరకు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ ఇంకొకటి లేదు అని చెప్తారు. కాబట్టి ఎవరిది ఆశించకూడదు మనం. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి. బంగారం దొరికినా, ధనం దొరికినా అది సొంతానికి మనం వాడుకోకూడదు. అది ఎవరిదో మనకి తెలియకపోతే దానాలు చేయొచ్చు, లేకపోతే హుండీలో వేయచ్చు. ఈ రకంగా చేసినట్టయితే మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. కాబట్టి గడియారాలని, రిస్ట్ వాచ్ల్ని ప్రజెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఇవన్నీ ఏమన్నా ఉంటే కూడా దాన్ని ఇమీడియట్గా మీరు బ్యాటరీస్ వేసో దాన్ని రిపేర్ చేసో తిరిగేటట్టు చూసుకోవాలట. ఇంట్లో గడియారాలను అనేక మంది కొంటూ ఉంటారు, రిస్ట్ వాచెస్ని కొని అలా పడేస్తూ ఉంటారు. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే ఆగిపోయిన వాచెస్ అవి ఇంట్లో ఎక్కువగా ఉండకూడదట.
కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే నెగిటివ్ ఎనర్జీ వస్తువులు ఏంటో తెలుసుకున్నాం. ఆ వస్తువుల వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందట. స్వస్తి.